వంగవీటి మోహన్ రంగా 35వ వర్ధంతి కాకినాడ శారదాదేవి గుడి వద్ద సీనియర్ జర్నలిస్ట్ ఆంధ్ర కాపునాడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి కొమ్మన సతీష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొమ్మన సతీష్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు అండగా తిరుగులేని ఆదర్శ నాయకుడిగా ఎదిగిన మహానేత వంగవీటి రంగా అని కొనియాడారు. ఎవడి దయా దాక్షిణ్యాల క్రింద బతకాల్సిన అవసరం లేదని, ఎవడి కాళ్ల మీద వాళ్ళు నిలబడి ధైర్యంగా బ్రతకండి అని బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడ్డ నాయకుడని అన్నారు. భూత భవిష్యత్ వర్తమాన కాలానికి తిరుగులేని ఆదర్శ నాయకుడిగా ఎదిగిన వంగవీటి వర్ధంతిని నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. స్వర్గీయ రంగాను అన్ని పార్టీల వారు ఆదర్శంగా తీసుకొని పాలన చేయవలసిన ఆవశ్యకత ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాపు నాయకులు నాగిరెడ్డి బుజ్జి, కాపు బడుగు బలహీన వర్గాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. జై వంగవీటి రంగా. వంగవీటి రంగా గారి 35వ వర్ధంతి వాడవాడలా దేశాన ఆంధ్ర 2 తెలుగు రాష్ట్రాల్లో అఖండ వైభవంగా నిర్వహించబడుతుంది. అయితే బడుగుల కోసం బలహీన వర్గాల కోసం ఆయన చేసిన కృషి అద్వితీయమైనది. ఆయన ఒకటే చెప్పారు, ఎవడో మోచేతి కింద బతకాల్సిన పని లేదు, మన పని మనం చేసుకుని హోందాగా బతుకుతామని చెప్పిన ఏకైక వ్యక్తి మన రంగా గారు. అటువంటి రంగా గారి యొక్క స్ఫూర్తితోటి, ఆశయంతో, అడుగుజాడలతోటి ఇప్పుడు నేటి పార్టీలన్నీ నడవాల్సిన పరిస్థితి ఉంది. వంగ గారి వర్ధంతి సందర్భంగా అన్ని వర్గాల ప్రజలు, అన్ని రకాల పేద ధనిక తేడా లేకుండా వర్ధంతిని ఘనంగా జరుపుకుంటున్నారు. జై రంగా, జై జై రంగా. కరోనా కొత్త వేరియంట్ JN.1 పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలుగుదేశం రాష్ట్ర ఆరోగ్య విభాగ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం పాత బస్టాండ్ వద్ద సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ అలయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ వారి ఆధ్వర్యంలో ట్రస్ట్ అధ్యక్షులు నాగిరెడ్డి వెంకన్న అధ్యక్షతన ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలుగుదేశం రాష్ట్ర ఆరోగ్య విభాగ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కరోనా కొత్త వేరియంట్ JN.1 పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి సామాజిక దూరం పాటించి మాస్క్ వంటి జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అనవసరమైన అపోహలు విడనాడి ఏదైనా అనారోగ్యం కలిగితే వెంటనే వైద్యుని సంప్రదించి మందులు వాడాలని సూచించారు. KVR వెల్ఫేర్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ KVV సత్యనారాయణ సుమారు 650 మందికి మధుమేహం, రక్తపోటు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అలైవనం ఉపేంద్రనాథ్, నాగమణి, నేతుడి శేషగిరి, ఈతా ప్రసాద్, కొయ్య బంగారుబాబు, బుల్లబ్బులు, యాగా రాంబాబు, దూలి ప్రభాకర్, యాగా దుర్గారావు, దండుబోయిన త్రిమూర్తులు, నక్కా చంద్రరావు, ప్రసాద్ జీ, నేదునూరి శ్రీనివాసరావు, నేదురి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఏమన్నా 75, 76, 75 కాకినాడ జిల్లా జగ్గంపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జనపరెడ్డి సుబ్బారావు, కిర్లంపొడి ఎంపీపీ తోట రవి, కిర్లంపొడి జడ్పీటీసీ తోట సత్యవతి, పరిమి మంగతాయారు, గాంధీ సత్యనారాయణ, మండలాల జడ్పీటీసీలు, గండేపల్లి మండల పార్టీ అధ్యక్షుడు కందుల చిట్టిబాబు వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీలో కార్యకర్తలకు విలువ లేకుండా పోయిందన్నారు. కార్యకర్తలకు ఏదన్నా సమస్య ఉంటే జిల్లాలో ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. చేసిన కాంట్రాక్ట్ పనులకు బిల్లుల కోసం 3 ఏళ్లుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, అయినా కూడా తమ సమస్య పరిష్కారానికి చొరవ తీసుకున్న దాఖలాలు లేవని అన్నారు. రానున్న ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుకు కాకుండా తోట నరసింహంకు సీటు ఇచ్చేందుకు అధిష్టానం సిద్ధమవుతున్న నేపథ్యంలో నచ్చకే పార్టీని వీడుతున్నామని స్పష్టం చేశారు. కాకినాడ రూరల్ మండలం సూర్యారావుపేట పంచాయతీ పరిధిలో అర్హులైన లబ్ధిదారులకు కేటాయించిన ఇళ్ల పట్టాలకు స్థలాలు కేటాయించాలంటే వైసీపీ నాయకులు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి సోదే ముసలయ్య ఆరోపించారు.
ఈ సందర్భంగా సూర్యారావుపేటలో లబ్ధిదారులకు కేటాయించిన స్థలాలను ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇళ్ల పట్టాలు కేటాయించి స్థలాలు చూపించలేదని, స్థలాలు చూపించాలంటే అధికార పార్టీ నాయకులు లబ్ధిదారుల నుండి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని అన్నారు. ఈ విషయమై స్థానిక ప్రజలు న్యాయం చేయాలని జనసేన పార్టీ నాయకులను ఆశ్రయించారని తెలిపారు. అర్హులైన వారికి కేటాయించిన ఇళ్ల పట్టాల స్థానంలో స్థలాలు చూపించకపోతే జనసేన పార్టీ తరపున న్యాయ పోరాటం చేస్తామని, లబ్ధిదారులకు అండగా ఉంటామని అన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు సోదే ముసలయ్య. జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాను. గత 2 సంవత్సరాల క్రితం మా సూర్యారావుపేట గ్రామానికి సంబంధించినటువంటి ఇక్కడ నివాసం ఉన్నటువంటి గుడిసెలన్నీ కూడా 2 సంవత్సరాల క్రితం తీసేసి ఇక్కడ ఇళ్ల పట్టాలన్నీ కూడా ఎవరెవరైతే గుడిసెలు తీస్తారో వాళ్ళందరికీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా గుడిసెలు ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ టైంలోనే కొంతమందికి పట్టాలు ఇవ్వడం జరిగింది. 30 నుంచి 40 వరకు ఇవ్వడం జరిగింది. వాళ్ళకు కూడా ఇక్కడ కాకుండా నేమం దగ్గర కొంచెం ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో కూడా ఈ గుడిసెలకు సంబంధించినటువంటి వారికి ఒక ఇంచుమించు 100 పట్టాలు అయితే ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళకి స్థలాలు కూడా చూపించలేని పరిస్థితి ఉంది. అప్పుడు మా గ్రామస్తులు అందరూ కూడా ఇక్కడే మాకు పట్టాలు ఇవ్వాలి, ఇక్కడే మేము నివాసం ఉంటున్నాం కాబట్టి ఇదే స్థలంలో మాకు పట్టాలు కావాలని ఎమ్మెల్యే గారిని కురసాల కన్నబాబు గారిని కూడా అడగడం జరిగింది. ఆయన మీద ఒత్తిడి తేవడం కూడా జరిగింది. కలెక్టర్ గారు కూడా విన్నవించడం కూడా జరిగింది. ఇప్పుడైతే అప్పుడు ఇక్కడైతే ఇవ్వడం కుదరదు, నియమంలో ఇస్తామని చెప్పడం కూడా కన్నబాబు గారు కలెక్టర్ ఇవందరూ కూడా చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఆ టైంలో ఇక్కడ పట్టాలు ఇవ్వడం జరగదు, స్థలాలు ఇవ్వడం జరగదు అన్నవాళ్ళు ఇప్పుడు అదే పట్టాలు 50 నుంచి 1,00,000 రూపాయలు ఒక వ్యక్తి దగ్గర ఎవరికైతే ఇళ్ళ పట్టా కావాలో, స్థలం కావాలో వారి దగ్గర వసూలు చేయడం మాకు చాలామంది చెప్పడం కూడా జరిగింది. అప్పుడు కుదరనటువంటి పరిస్థితులు ఇప్పుడు ఎలా కుదురుతున్నాయి? ఈ 50,000 నుంచి 1,00,000 రూపాయలు కన్నబాబు గారు వసూలు చేయమని చెప్పారా, లేదంటే కన్నబాబు గారు పేరు చెప్పి ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి నాయకులు వసూలు చేస్తున్నారా? ప్రభుత్వం గవర్నమెంట్ వారు ఉచితంగా ఇస్తుంటే మీరు ఎందుకు డబ్బులు వసూలు చేస్తున్నారు? దయచేసి ఇప్పుడు కూడా డబ్బులు తీసుకోకుండా మీరు ఆ ఇళ్ల పట్టాలు ఇబ్బంది చేస్తున్న కోరుతున్నారు. లేదంటే జనసేన పార్టీ తరఫున మేము ఒత్తిడి తీసుకొస్తామని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. జై హింద్, జై జనసేన.